పొలం నాశనం అయిపోయింది గోపాలం. కెమికల్ ని కలిపి మిషన్ పెట్టి దున్నారు. ఇక గడ్డి పోచ కూడా మొలవదు. బాబు, ముందు బూతులు తిట్టారు, ఇప్పుడు ఇలా చేశారు, తర్వాత కాళ్ళు చేతులు తీసేస్తా ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలి బాబు, ఆ దేవుడికే తెలియాలి. బాబు, కాళ్ళు పట్టుకుంటారు, ఇవేవి వద్దు, వదిలే. మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వు. నీతో పాటు వ్యవసాయం చేయాలనే కదా నా బిడ్డ అంత పెద్ద ఉద్యోగాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చాడు. ఈ దారుణాన్ని భరించలేక ఊరేసుకున్నాడు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఏదో కనుక దుర్గమ్మ దయ వల్ల ప్రాణాలకి ఏ ప్రమాదం లేదన్నారు. దయచేసి ఆ చిన్న పిల్లల జీవితాలు పాడు చేయకయ్యా. ఇది చాలా పెద్ద విషయం బాబు. ఒకే సమయం అందరితో పగపించుకున్నాం. చక్కెర వడ్డీకి ఇచ్చేవాళ్ళు, పురుగుల మందుల షాపులోళ్ళు, కాయగూరలు కొని ఎక్కువ లాభాలకు అమ్ముకునేవాళ్ళు, వీళ్ళందరూ ఒంటరిగా చేస్తున్నారా? మధ్యలో పోలీసులు, వార్డు మెంబర్సు, మున్సిపాలిటీ నుంచి ఎమ్మెల్యేల వరకు వాటాలు వెళ్తున్నాయి కదా. నువ్వు సడన్ గా అంతా మార్చడం మొదలెడితే వాళ్ళ రాబడి దెబ్బతింటుంది కదా గోపాలం. ఏదో ఒకటి ఆలోచించన్నా. పాపం నన్ను నమ్మి అందరూ ఇందులోకి దిగారు. నువ్వు పని చెయ్యి, తిన్నగా వెళ్ళి మన ఎమ్మెల్యేని గారు, వాడు తలుచుకుంటే చేయగలడు. ఎవరు? పెంచులయ్యా, వాడు ఎందుకు అదంతా మనకు అనవసరం. ప్రాక్టికల్ గా కొంచెం ఆలోచించు. ఈ చక్రవడ్డీ గుంపు ఉందే, ఒక మాఫియా లాంటి వాళ్ళు. పెంచలేయ లాంటి పెద్ద తలక ఏదన్నా చెప్తేనే వాళ్ళు తగ్గుతారు. సరే పోనీ అలాగే అనుకుందాం. అయినా ఆయన ఎందుకు నాకు సాయం చేస్తాడు చెప్పు? నువ్వు ఒట్టి అమాయకుల్లా ఉన్నావు. నీ శక్తి ఏమిటో నీకింకా అర్థం కావటం లేదు. ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ ఊళ్ళో నీకంటూ ఒక పేరుంది. ఆ మర్యాద కోసమైనా ఖచ్చితంగా నిన్ను కలవటానికి ఒప్పుకుంటాడు. మిగతాది అక్కడ చూసుకున్నాం. అలాగే బాబు. రా గోపాలం, ఏంటి ఇంత దూరం? ఎమ్మెల్యే గారిని నేను మీట్ అవ్వాలి. ఎమ్మెల్యేనా? అది ఆయన అస్సలే. ఏంటి గోపాలం, ఏదైనా అర్జెంట్ పనా? బాబు, చిన్నదాని ఇంత పెద్ద సహాయం అడుగుతున్నావేంటి? అయ్యా, ఒక ఊరే అన్నా, లెక్కేసి చూసావా? వీడు చెప్పింది చేస్తే మనకెంత లాస్ వస్తుంది? పెద్దగా ఏం ఉండదన్నా. చక్రవడ్డీ వాళ్ళు, వడ్డీ కొట్టోళ్ళు, కమిషన్లు అవి పోతే ముష్టి డబ్బు. మీరు మాట చెప్తే నోరు మూసేస్తారు. రామకృష్ణ, నిన్నటి సమస్య గోపాలకృష్ణ వచ్చాడు. దీన్ని ఇంతటితో ఆపే మాటిచ్చేశానయ్యా. ఏంటి మురకెక్కిందా? మీ జోలికి రానని చెప్పాడు. అయ్యా, థాంక్స్. ఏయ్, ఏంటి ఏంటయ్యా? ఏంటి వచ్చి పని కానిచ్చుకుని వెళ్ళిపోతున్నావు? అర్థం కాలేదయ్యా. ఏమిటి అర్థం కాలేదా? నువ్వు అడిగింది నేను చేసి పెట్టాను, నాకు నువ్వేం చేసి పెడతావు? కాదయ్యా, ప్రజల కోసం మీరు వారిని నియోజకవర్గం అంతా నువ్వు తెలిస్తే నీకు సాయం చేశాను. నాకు నువ్వేం చేస్తావో క్లియర్ గా చెప్పాడు. లేదనుకో మళ్ళీ ఫోన్ చేసి చెప్తే వాళ్ళందరినీ ఫుట్బాల్ ఆడుకుంటారు.
అన్నా చూడండి రా అన్నా. లేకుండా మళ్ళీ వచ్చాడు అన్నా 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 గురువా మీరేంటి ఇంత దూరం వచ్చారు? ఆ గాయాలు కూడా ఇంకా నయం కాలేదు. అన్నా తమ్ముడిని నేనే తీసుకొచ్చానన్నా. ఓ తోడు దొంగలా? ఇప్పుడు నాకేం సాయం చేస్తారో చెప్పండి, లేదంటే మిమ్మల్ని. అన్నా తమ్ముడు మామూలుడు కాదన్నా. వీడి వెనకో సైన్యమే ఉంది. చాకు లాంటి కుర్రోళ్ళు నిప్పులో పనిచేస్తారు. మీరు సరే అన్నారంటే తమ్ముడు ఒక 500 మందితో పార్టీలో జాయిన్ అవడానికి రెడీగా ఉన్నాడు. అన్నా ఆలోచించి చెప్పన్నా. ఇలాంటి యువకుల్ని మీరు వెంటేసుకుని అన్నగారి సమక్షంలో పార్టీలో చేరిస్తే మీ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందన్నా. ఎలక్షన్లు వేరే వస్తున్నాయి. ఆ, బాబు 500 మందితో చేరతావా? అన్నా నేను గ్యారంటీ అన్నా. రేయ్, నాకు తిక్క రేగిందంటే డొక్క చించేస్తాను. పనికి మాలినేదవా. ఏ గోపాలం, నిన్నే అడుగుతున్నాను, 500 మందితో చేరతావా? మ్మ్. సరే అయితే సాయానికి సాయం సరిపోయింది. ఎప్పుడో చెప్తాను, రెడీగా ఉండు. ఏయ్, ఈ కుటుంబం మొత్తానికే తలకొరు పెట్టేద్దాం అనుకుంటున్నావా? ఆ? ఏదో ఊరికి సాయం చేస్తానని జులైగా తిరుగుతుంటే పోనీలే కదా అని వదిలేశాం. ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్తానంటున్నావు? రే, అది శ్మశానం రా. లోపలికి వెళ్ళిన వాడు శవంగానే బయటికి తిరిగి వస్తాడు. ఎందుకైనా నేను మీ నాన్న బోల్డ్ అన్ని కలలు కానీ నిన్ను ఇంత పెద్ద చదువు చదివించావు. దుర్మార్గుడా. ఇదిగో ఇంకా ఆపుతావా? ఇప్పుడు ఊరే సంతోషంగా ఉంది. దీనికోసం నేను ఎంత కాళ్ళు పట్టుకున్నానో తెలుసమ్మా. కానీ ఆ ఎమ్మెల్యే ఇదిగో ఇలా చిటిక వేసేలోగా మనందరి జీవితాలు మార్చి పారేశాడు. వాడు మాత్రమేనా? మన మన రాజా లేడు, ఒక సాధారణ కార్యకర్త. వాడు చిటికిన వేరుతో చేయగలిగేది మేము జీవితంతో పోరాడినా అప్పట్లా. నేను అన్నిటినీ గమనిస్తూనే ఉన్నా. ఆలోచించా, బాగా ఆలోచించా. చాలా చాలమ్మా. వెళతా. రాజకీయాలకు వెడితేనే ఈ దారుణాలన్నింటినీ మార్చగలం. వెళతా, మార్చి చూపిస్తా. అది నువ్వు చూస్తావు కదా. పోరా, నువ్వు ఇంటికి వచ్చేసరికి రేపు మా ముగ్గురు శవాల్ని చూస్తావు. అత్తయ్య, ఇక చాలా ఆపుతారా? నేను ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఆయన ఇబ్బంది పెట్టకండి. ఆయన మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో ఆ పని చేయనివ్వండి. ఒసేయ్, నీకు తగులుకుందా వాడి పిచ్చి? అమ్మా, ఇప్పుడు లోపలికి వెళ్తారా లేదా? విజయ, వాడు ఏం చేసినా కరెక్ట్ గానే ఉంటుంది. ఏమే, ఈ దేశం బాగుండాలని పోరాటం తప్ప? నాకు నమ్మకం ఉంది. నీకుంటే సరే. ఇలా అంటున్నట్టు మాట్లాడే ఏమైనా బాగుందా? ఓ, 2 ముక్కలు సరిగ్గా మాట్లాడచ్చుగా. సరే వెళ్ళు.
కానీ ఓడిపోయి మాత్రం రాకు. నువ్వు ఇంకా కోపంగానే ఉన్నావు.